బిర్యానీల్లో చాలా రకాలు ఉన్నాయి. అయితే ఇందులో ఎక్కువ మందికి ఇష్టమైన బిర్యానీల్లో హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ ఒకటి. దీనిని రెస్టారెంట్ టేస్ట్ కన్నా అదిరిపోయేలా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. మీకు కూడా హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ ఇష్టమైతే దీన్ని ఈజీగా ఇంట్లోనే రుచికరంగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా చికెన్ ముక్కల్ని శుభ్రంగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. చికెన్ పీసెస్ కొంచెం పెద్దగా ఉంటేనే దమ్ బిర్యానీకి బాగుంటాయి. అందులో షాజీరా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, అరచెక్క నిమ్మరసం వేసి కలుపుకోవాలి. నేను చూపించిన విధంగా కలుపుకుంటే ప్రతిదీ కూడా పీసెస్కి పడుతుందండి. అన్నీ ఒకసారి కలిపి కన్నా ఇలా నేను చూపించిన ప్రాసెస్లో కలిపి చూడండి, ఖచ్చితంగా బిర్యానీ టేస్ట్ అనేది మారుతుంది. ఇలా కలిపిన దాంట్లో కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, ఉప్పు వేసి ముక్కలకి పట్టేలా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న దాంట్లో 1 కప్పు పెరుగు వేసి అందులో యాలకులు, అనాస పువ్వు, దాచిన చెక్క, బిర్యానీ ఆకు వేసి కనీసం 2-3 గంటలైనా ఆ చికెన్ని మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద 2 కప్పుల బియ్యానికి 4 కప్పులు నీళ్లు పోసి అందులో బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. ఉప్పు, ధనియాల పొడి, నెయ్యి వేసి వాటర్ని బాయిల్ చేసుకోవాలి. దమ్ బిర్యానీ కోసం బాస్మతి రైస్ను ఉపయోగిస్తేనే బాగుంటుందండి. బియ్యం ఎప్పుడు కూడా పాతవైతేనే దీని టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే రైస్ కూడా పొడి పొడిలాడుతూ బాగుంటుంది. బిర్యానీలో సాల్ట్ ఎక్కువగానే పడుతుంది కావున ఇప్పుడే వాటర్లోనే అడ్జస్ట్ చేసుకుని చూసుకోవాలి. సరిపోతే ఇప్పుడే వేసుకోవాలి, లేదంటే బిర్యానీలో అయితే కలవదు కాబట్టి మనం వాటర్లోనే వేసుకోవాలి. ఇలా మరుగుతున్న వాటర్లో మనం 1 గంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకుని ఉడకనివ్వాలి. రైస్ అనేది ఎక్కువగా అయితే ఉడకనివ్వకూడదు, ఒక 80% మాత్రమే ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ మిశ్రమంపై వేసుకోవాలి. ఇలా ఉడికించిన రైస్ అంతా చికెన్ కవర్ చేసి ఇలా చేసుకోవాలి. ఇక్కడ నేను ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ అయితే యూజ్ చేశాను. ఇది ఆప్షనల్ మాత్రమే, మీకు నచ్చితే యూజ్ చేయండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. అలాగే కొత్తిమీర, పుదీనా, ధనియాల పొడి, నెయ్యి వేసుకోవాలి. తర్వాత బాగా మూత పెట్టి మూత చుట్టూ గోధుమ పిండి ముద్దతో కవర్ చేసుకోవాలి. గోధుమ పిండితో కవర్ చేసిన తర్వాత స్టవ్ వెలిగించి చిన్న మంటపై ఒక 20 నిమిషాల పాటు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే మూత అయితే తీయకూడదండి. ఒక పావుగంట పోయిన తర్వాత మూతను తీస్తే గుమగుమలాడే చికెన్ దమ్ బిర్యానీ తినడానికి రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేసి చెప్పండి.